మధ్య, అయోమయాల మధ్య, గందరగోళాల మధ్య వారు ఇంకా ఆలోచన చేస్తూ ఉండే ఆడబడుతారు ఏడబడు ఆలోచిస్తూ పుట్టేశాడు. ఏమైపోయింది? వచ్చేసాడు. ఇంకా చెప్పాలంటే పుట్టాడు, ఇంకా చెప్పండి వచ్చేసాడు. ఆయన వచ్చేసిన తర్వాత ఎంతమంది తెలిసింది ఆ విషయం? చెప్పండి, ఎంతమందికి? దేవదూతలు చూశారు. ఫస్ట్ ఎవరు చూసుంటారు చెప్పండి? ఫస్ట్ ఎవరు చూస్తుంటారు? యేసుప్రభు పుట్టగానే ఎవరు చూస్తారు? తల్లి చూసింది. ఇంకేముంది? లేకపోతే ఒకవేళ మంత్రస్నానాలు ఉంటే కనుక మంత్రస్నానులు వాళ్ళు చూసి వాళ్ళు తీసుకొచ్చి ఎవరు చూపిస్తారు? తల్లికి చూపిస్తారు. తర్వాత తండ్రికి కూడా జనరల్గా అదే జరిగింది కదా. పిల్లడు పుట్టగానే డాక్టర్లు చూస్తారు. చూసిన డాక్టర్లు ఏం చేస్తారు? తల్లికి చూపిస్తారు. ఇప్పుడు భర్త డోర్ తీయగానే మీరు రావచ్చు చూడవచ్చు అంటే అప్పుడు చూస్తాడు భర్త. అవునా కాదా? ఇప్పుడు దేవదూతల కార్యాన్ని తొంగి చూస్తున్నారు. ఆమేన్. వారు వచ్చి అంట యేసుప్రభు ఎలా పుట్టబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, అప్పుడుదా మాతో పరలోకంలో ఉన్నాడు. ఆయన మాతో పాటు పరలోకంలో ఉన్న దేవుడు ఆయన భూలోకానికి వెళ్తుంటే మేము మాత్రం పరలోకంలో ఉంటామా అన్నట్టుగా వాళ్ళు కూడా వచ్చేసారు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు మాతో ఉన్నాడు. యేసు ప్రభు మాతో సంచరిస్తున్నాడు. యేసు ప్రభు మాతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రభు మమ్మల్ని వదిలిపెట్టి భూలోకానికి వెళ్తూ ఉండగా మేము పరలోకంలో ఎలా ఉంటాం? మేము కూడా వచ్చేస్తామని వారు కూడా వచ్చేసారు. జాగ్రత్త వినండి. ఇవి ఆలోచన చేస్తూ ఉంటే నిజమే కదా, పరలోకంలో దేవుడు భూలోకానికి వస్తూ ఉండగా పరలోక దేవదూతలు అక్కడ ఉండలేకపోయి ఏం చేశారంటే వారు కూడా ఆ ప్రాంతానికి కోట్ల మంది దేవదూతలు మనం గమనించుకుంటే ఆ కార్యాన్ని చూశారు. ఆ మరి పడే ప్రసవ వేదన, ఆ యోసేపు కంగారు, వారి ఆందోళన, వారి యొక్క ఇంకా చెప్పాలంటే ఆనందం చూడటానికి వచ్చారు. వచ్చిన తర్వాత దేవదూతలు చూశారు, మరియ చూశారు, యోసేపు చూశాడు. కానీ ప్రజలు ఎవరికీ తెలియదు. వింటున్నారా? తల్లికి తండ్రికే తెలుసు, దేవదూతలకే తెలుసు. ఇప్పుడు ఈ కార్యాన్ని లోకానికి చెప్పాలి. ఎలాగా? ఫోటోలు తీసి వాట్సాప్ పెడదామా? మనం